అన్నయ్య అన్నం తిని 2 రోజులైంది, ఆకలేస్తోంది. కొంచెం ఓపిక పట్టు తమ్ముడు. వినాయకుడు దయదలచాలే గాని మనకేం కావాలన్నా ఇస్తాడు. మొదట అన్నం ఇవ్వమని చెప్పన్నయ్యా. చెప్తానురా. ప్రసాదమైనా దొరికితే తిందాం పద. చూసేవా తమ్ముడు, ఈవేళ దేవుడికి ఉపవాసం. పాపం ఎవరూ ప్రసాదం పెట్టలేదు. అయితే మనం ఆకలితో మాడి చావాల్సిందేనన్నమాట. ఆకలి వేస్తే ఎందుకు చచ్చిపోవాలి తమ్ముడు? బతికితే రాజాలాగా బతకాలి, అంతేగాని రోజు తస్తూ బతికే బతుకు బతుకేనా? అలాగే అన్నయ్య. ఏది చెప్పు. బతికితే రాజాలాగా బతకాలి, అంతేగాని రోజు చస్తూ బతికే బతుకు బతికేనా? శభాష్. ఆ మాట ఈ వినాయకుడు బొమ్మ మర్చిపో. ఏ కష్టంలో ఉన్నా ఈ దేవుడు నిన్ను కాపాడుతాడు. పద. ఏంటి? ఆ వీధిలో ఎలక్ట్రిక్ స్తంభం దగ్గర మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే 10 రూపాయలు ఇస్తాను రా. వద్దన్నయ్యా, వద్దు. ఇతను దొంగ పని చేస్తే పోలీసులు పట్టుకుంటారు. చెప్పినట్టు చేసావా డబ్బిస్తాను, లేకపోతే నీ తమ్ముడి ప్రాణం తీస్తాను. వద్దు. ఈ బిడ్డ నీ దగ్గరకు ఎలా వచ్చింది చెప్తావా లేదా? చెప్పినట్టు చేసావా డబ్బిస్తాను, లేకపోతే నీ తమ్ముడి ప్రాణం తీస్తాను. పోలీస్ స్టేషన్ తీసుకోవాలండి. నా తప్పేం లేదు జేకేజీ, ఎవరో పోలీసులు చెప్పి ఉంటారు. పోలీసులకు చెప్పడం తప్పు కాదు, వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోవడం తప్పు. ఇక నుంచైనా తప్పటడుగులు వేయడం మర్చిపోండి. అలాగే. ఇదిగో 20,000, మిగతా సరుకు తీసుకోండి. అలాగే. Don't care. అన్నయ్య, నిన్ను అవినీతి పనుల నుండి కాపాడాలనుకున్నాను, కానీ నేను డోంట్ కేర్. నేనే అవినీతి పాలైపోయాను. ఎక్కడున్నావు అన్నయ్య? ఎక్కడో